నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హౌడీ మోడీ, నమస్తే ట్రంప్తో ఏం సాధించారు? H1B వీసా పెంపుపై ఓవైసీ. ఢిల్లీలోని రోహిణిలో ఎన్కౌంటర్, ముగ్గురు గోగి గ్యాంగ్ సభ్యుల అరెస్ట్. $15,000 కోట్ల విలువైన 300 ఎకరాల కబ్జా, హైడ్రా కూల్చివేతలు. జీఎస్టీ తగ్గింపును కస్టమర్లకు బదలాయించండి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. వస్తు సేవల పన్ను తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించడంపై దృష్టి పెట్టాలని దేశీ పరిశ్రమకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. దీనివల్ల పరిశ్రమకు కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. మరోవైపు పరిశ్రమకు లావాదేవీల వ్యయాలను తగ్గించే దిశగా సమగ్ర రాష్ట్ర నగర లాజిస్టిక్స్ ప్రణాళికలను ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలు చేసిన, కట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. తాజాగా నగరంలోని గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలు చేసి కట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. తాజాగా నగరంలోని గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఢిల్లీ పోలీసులకు నటోరియస్ గోగి గ్యాంగ్ సభ్యులకు మధ్య శనివారం నాడు రోహిణిలోని బుద్ధ విహార్ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యులు కారులో ఆయుధాలతో వెళ్తుండగా వారిని అడ్డుకోవడంతో పోలీసు వాహనాన్ని ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించారు. కారును అక్కడే వదిలేసి పోలీసులపై కాల్పులు జరపడంతో పోలీస్ టీం ఎదురు కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో 2 ముఠా సభ్యులు గాయపడ్డారు. కాగా పట్టుబడిన గోగి గ్యాంగ్ సభ్యులను లొల్లు, ఇర్ఫాన్ గా గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా నితీష్ అనే మరో సభ్యుడు కూడా పట్టుబడ్డాడు. 2 ముఠా సభ్యులు సమీప ప్రాంతంలోకి పారిపోగా ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన వారి నుంచి అధునాతన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. H1B వీసాలకు $1,00,000 దరఖాస్తు రుసుము ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ శనివారం నాడు స్పందించారు. ట్రంప్ ప్రభుత్వ H1B వీసా సిస్టమ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోందని, ముఖ్యంగా లబ్ధిదారులు గణనీయంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభావం ఉంటుందని సామాజిక మాధ్యమం X లో పేర్కొన్నారు. హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ వంటి ఈవెంట్లు నిర్వహించడం ద్వారా ప్రధానమంత్రి ఏం సాధించారని ప్రశ్నించారు. ట్రంప్కు వ్యతిరేకంగా నేను ఫిర్యాదు చేయటం లేదు. ఆయన ఏం చేయాలనుకున్నారో అది చేశారు. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాను. హౌడీ మోడీ, నమస్తే ట్రంప్తో మీరు సాధించిందేమిటి? మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద NIR అందరినీ పిలిపించి మీరు సాధించిందేమిటి అని ప్రశ్నించారు. భారత్ను వ్యూహాత్మక భాగస్వామిగా అమెరికా భావిస్తున్నట్లు కనిపించడం లేదని అన్నారు. మోదీకి ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం విదేశాంగ విధానం విజయం కాదు. H1B వీసాలకు ఇచ్చిన ముగింపు భారతీయులను లక్ష్యంగా చేసుకున్నదే. ఇండియాతో సంబంధాలను ప్రమాదంలోకి అమెరికా నెట్టేసిందనడానికి, మనకు వ్యూహాత్మకంగా ఏమాత్రం విలువనివ్వడం లేదనడానికి ఇది నిదర్శనం. మనం అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నాం, కానీ మనను వారు తమ భాగస్వాములుగా భావించడం లేదంటే అది మన ప్రభుత్వ వైఫల్యమేనని ఓవైసీ విశ్లేషించారు. జీలిగుమిల్లి సర్కిల్ పరిధిలోని జీలిగుమిల్లి, బుట్టాయిగూడెం, నరసాపురం మండలాలలో ప్రజాశాంతి భద్రతలను కాపాడే దిశగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ మేరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని అధికారులు తెలిపారు. ప్రజాశాంతి భంగం కలిగించే సమావేశాలు, ర్యాలీలు, గుంపులుగా కూడికలు వంటి కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఎవరైనా కార్యక్రమాలు నిర్వహించిన పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. గుంపులుగా కూడటం, ప్రజాశాంతికి భంగం కలిగించడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు సెక్షన్ 30 ప్రకారం శిక్షార్హమని వివరించారు. ప్రజాశాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పౌరుడు పోలీసులకు సహకరించాలని కోరారు. దీని ప్రకారం ఎవరైనా వ్యక్తులు గుంపులుగా ఉండడం కానీ, ఏవైనా ర్యాలీలు, ధర్నాలు అలాంటివి చేయడానికి పర్మిషన్ లేదు. అలాంటివి ఏమైనా చేయాలనుకుంటే ముందుగా పోలీస్ వారి పర్మిషన్ తీసుకుని ఆ నియమ నిబంధనలు అనుసరించి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ 3 మండలాల్లోని నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లేకపోతే వేరే ఇతరత్ర ఎవరైనా కానీ సామాన్య ప్రజానికి ఇబ్బందులు కలిగించడం, మా యొక్క విధుల్ని ఆటంకపరచడం, శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎలాంటి ధర్నాలైనా, ర్యాలీలైనా
చేస్తే వారిని చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సోషల్ మీడియాలలో ఈ మధ్య ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా జరిగిన గొడవలను పురస్కరించుకొని దాన్ని వివిధ పార్టీల మధ్య లేదా వివిధ కులాల మధ్య లేదా వివిధ మతాల మధ్య గొడవగా సృష్టించి వాటిని పోస్ట్ చేయడం జరుగుతుంది సోషల్ మీడియాస్లో. అలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఆ గ్రూప్స్ యొక్క అడ్మిన్స్, ఆ సోషల్ మీడియా గ్రూప్ యొక్క అడ్మిన్స్ అలాంటివన్నీ చూసుకుని వాటిని డిలీట్ చేయడం, వాళ్ళ ఆ గ్రూప్ నుంచి ఎలిమినేట్ చేయడం లాంటివి చేయాలి. వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లయితే సంబంధిత సోషల్ మీడియా గ్రూపుల యొక్క అడ్మిన్లపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకొనబడతాయి. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఫంక్షన్ హాల్లో సహకార సంఘం మాజీ చైర్మన్ మూలా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పలు సహకార సంఘాలను రద్దుపరిచి స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది గడిచిన 2-3 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో బయ్యారం PAPS చైర్మన్ అవినీతికి పాల్పడి కోటాను కోట్ల రూపాయలు సంపాదించారని, అందుకనే మండల సహకార సంఘం రద్దుపరిచారని, నాపై తప్పుడు విష ప్రచారం చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని పేర్కొన్నారు. మార్చి ఏప్రిల్లోనేమో జూన్ జూలైలో కరోనా వ్యాధి వస్తే పారిపోయి ఇట్లా పండుకోలే. పంటలన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు దాన్ని చేర్చవలసిన ప్రాంతానికి చేర్చినాం. కానీ ఆ రోజు కూడా రాజకీయాలే. ఇంత మంచి పని చేస్తాడు కదా, ఈ మంచి పేరు ఆయన కొత్త ఎట్లా అని చెప్పి ఉన్న పాలకవర్గంలో కొంతమందిని చీల్చి ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యులు డీసీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుడు, ప్రైవేటు వ్యాపారస్తుల్ని పెట్టి కొనిస్తాడు అని. ప్రైవేటు వ్యాపారం ఎవరు చేస్తాడో తెలియదు, ఎక్కడ ఎవరు చేస్తాడో తెలియదు. ఆ రోజు నేనే కలెక్టర్ గారికి, ఆ రోజు గౌరవ కలెక్టర్ గారు ఎక్కువ మొక్కజొన్న పంట వేసిన ప్రాంతాల చైర్మన్లతోనే మాట్లాడతాడు. అందులో ఫస్ట్ బయ్యారం టెలికాన్ఫరెన్స్ సార్, మరి ఇక్కడ మొత్తం కూడా రైతులు మన పెట్టుబడి వ్యవస్థకు అలవాటు పడి ఉన్నారు, మరి వీళ్ళ పంట మొత్తం ఆయనకి ఇచ్చిండు, ఆయన మళ్ళీ మన సంఘాలలో అమ్ముతాడు, అగ్రికల్చర్ వాళ్ళు కూపన్లు ఇస్తాను వాళ్ళకు, ఇది అరికట్టండి సార్ అని చెప్పిన వ్యక్తిని నేను. దాన్ని ప్రజలకు తెలియనీయకుండా నేనే ఒక వ్యవస్థను పెట్టి నడుపుతానట్టు కొన్ని రోజులు ప్రచారం చేశారు. కొన్ని రోజులే తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని సెంటర్లు పెట్టుకుంటూ పాలకవర్గం మీటింగ్లో ఏర్పాటు చేసే సబ్ సెంటర్లు వేరు, ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని పెట్టిండని అదొక కంప్లైంట్. దాని తర్వాత ఇంకొక ఆయన పోయి అసలు మధుకరెడ్డికి సభ్యత్వం ఎట్లొచ్చింది, సభ్యత్వం దొంగతనంగా సభ్యత్వం రాపించుకుంటే ఒక కంప్లైంట్. అక్కడి నుంచి మొదలుకుంటే నిన్న జరిగిన ప్రెస్ మీట్ వరకు ఇన్ని కంప్లైంట్లు వచ్చినా ఏ ఒక్కటి నాకు ప్రూవ్ చేయలేకపోయారు. ఇవాళ 2020లో నేను సొసైటీ డైరెక్టర్గా పోటీ చేయలే, దాని ముందు జరిగిన ఎన్నికల్లో కూడా చేసి ఓడిపోయిన డైరెక్టర్గా. నాకు ఈ ఎన్నికల ముందు నేను దీనికి చైర్మన్ కావాలని చెప్పి నేను సొంతంగా పోయి ఆడ సభ్యత్వం రాపించుకోలే. 2014 ముందు ఎన్నికలు ఎప్పుడు 13 జరిగింది సొసైటీ, 2013, 12 అనుకుంటా. ఆ టైంలో కూడా నేను సొసైటీ డైరెక్టర్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనుభవం లేనటువంటి వాళ్ళు, ఇతరులు చెప్తే మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు, మధుకరెడ్డికి సభ్యత్వం ఎట్లొచ్చిందని ఒక ఆయన అంటాడు. వాడు వయసు మొత్తం కూడా నా రాజకీయ పదవులు నేను అనుభవించిన, నేను ప్రజాప్రతినిధి ఉన్నంత వయసు లేదు వాడికి, వాడు పోయిన సభ్యత్వం ఎట్లొచ్చింది అంటాడు. దాన్ని పేపర్లలో ఇంత పెద్దగా రాస్తారు. పేపర్ వాళ్ళ బాధ్యత కాబట్టి ఎవరు ఇచ్చినా రాస్తారు, దాన్ని తప్పు పెట్టేది లేదు. కానీ నిన్న వచ్చిన దాంట్లో ఏమున్నది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సహకార వ్యవస్థ ఒక పాలసీ తీసుకుంది. రెన్యువల్ చేయాలన్నప్పుడు కొన్ని కండిషన్లు పెట్టిండ్రు. స్పష్టంగా ఆ కండిషన్లు ఏంటో దాంట్లో ఉన్నాయి, 7-8 10 కండిషన్స్ ఉన్నాయి. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలకు వర్తించినట్టే బయ్యారం సంఘానికి కూడా వర్తించుద్ది. దాన్ని వక్రీకరించి
మొత్తం కోట్ల రూపాయలు మొదలుపెట్టి కొల్లగొట్టిండు, అవినీతి జరిగింది, ఈ అవినీతి సొమ్మును కక్కియాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. డీసీఓ ఇచ్చిన దాంట్లో ఏమున్నదండి? 3 సీఈఓలు గన్నీ బ్యాగులకు సంబంధించిన డబ్బులు రికవరీ చేయలేదు అని ఉన్నది. గన్నీ బ్యాగులు ఎక్కడి నుండి వస్తాయి? సివిల్ సప్లై శాఖ వారు టెండర్ పిలిచి ఎవరో మన బోటోడు ఒకడు కాంట్రాక్ట్ తీసుకొని ఆయన సప్లై చేస్తాడు. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, కొన్ని జిల్లాలకు ఒకరు సప్లై చేస్తాడు. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని కర్నూలులో వాల్మీకి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వాల్మీకి జయంతి వేడుకలకు సంబంధించి సన్నాహక సభను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వాల్మీకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారినా వాల్మీకులకు న్యాయం జరగలేదని, వెంటనే వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని వారు కోరారు. కర్నూలు నగరంలోని శ్రీకృష్ణ దేవరాయల కొడలి వద్ద వాల్మీకి విగ్రహంపై వివాదాలు చోటు చేసుకోవడం తగదని, ఉన్న విగ్రహం యథాతథంగా ఉండాలని వాల్మీకి నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై మేయర్ బివై రామయ్య విగ్రహం తీసివేయడం సరికాదన్నారు. బివై రామయ్య వెంటనే క్షమాపణ చెప్పాలని బేతం కృష్ణుడు తెలిపారు. విగ్రహం ఏర్పాటుకు జిల్లాలోని అందరు నాయకులు, ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లా మన రాయలసీమ జిల్లాలో వాల్మీకి ఉండేది. గత పెద్దలందరూ మన వాల్మీకి సోదరులందరూ వాడుకొని పార్టీలకు దొంతాయి. మా దగ్గర ఇంతమంది వాల్మీకి ఉన్నారు, మేమే మీకు ఓట్లేస్తామని చెప్పి ఆ పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని మన వాల్మీకి సోదరులందరికీ మోసం చేశారు. నా వయసు 60 సంవత్సరాలు అయితే 47 రాజకీయ చరిత్ర ఉన్నాయి. ఆర్ఎంపీ డాక్టర్గా అనంతపురం జిల్లాలో 20 సంవత్సరాలు చేశాను. అక్కడ కూడా వాల్మీకి దాంట్లో పాల్గొన్నాను. ఇక్కడ కూడా 20 సంవత్సరాల నుంచి పాల్గొన్నాను. ఏ ఒక్క వాల్మీకి సంఘాలు పెద్దలు పెట్టి వాల్మీకి సోదరునికి ఏదైనా ఆపదక్కలు వచ్చి ఎవరైనా ముందుకు వస్తున్నారా? ఎవరు రావడం లేదు. అలాంటివి మరణాలు అయితేనేమి, ఏదైనా ఆపదక్కలు అయితేనేమి ఒక వాల్మీకి సోదరు రేపు జరగబోయేటువంటి రాష్ట్ర పండుగ వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని కర్నూలులో జరుపుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని రాష్ట్ర నలుమూల నుంచి ఈ కార్యక్రమానికి పెద్దలు హాజరవుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మా గౌరవనీయులు ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు కూడా హాజరవుతున్నారని మాకు తెలిసింది. కాబట్టి వస్తే మా వాల్మీకి జాతి బతుకులు మారుతాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి మా వాల్మీకుల ఉన్నటువంటి కోరిక, ప్రాంతీయ వ్యత్యాసం ఉన్నటువంటి ఎస్టీ హోదాని కూడా ఆ సమావేశంలో జరగబోయే వాల్మీకి పండగ 7వ తారీఖున మాకు కూడా మంచి శుభవార్త వాల్మీకి మహర్షి దేవుడు సాక్షిగా ఆ సభలో ప్రకటిస్తారు చంద్రబాబు నాయుడు గారు అని. మా జాతి ఎంతో వెనుకబడిందని, కులవృత్తి లేని కులం ఏదంటే మా వాల్మీకి జాతిని, ఆ కులానికి ఎన్నంటూ ఉండాలని ఈ నాయకులందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈ జేఏసీల ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎస్టీ సాధన గురించి. ఎస్టీ సాధన తర్వాత ఇక్కడ విగ్రహం పెట్టినాము. ఒకటి మేమే పెట్టింది కూడా మేమే విగ్రహము మన గౌరీగోపాల్ హాస్పిటల్ దగ్గర పెట్టినాము. పెట్టిన తర్వాత దాన్ని తొలగించడం జరిగింది. అటు నుండి తొలగించిన తర్వాత మళ్ళీ మన వాల్మీకి నాయకులు మేము అందరం కలిసి మళ్ళీ అక్కడ పెట్టడం జరిగింది. అయినా మరలా దాన్ని తొలగించి వేరే విగ్రహం పెట్టాలని మన మేయర్ గారు రామయ్య గారు వాళ్ళ వెనుక టీజీ వెంకటేష్, టీజీ భరత్ కూడా ఉన్నారని మాకు తెలిసింది. కాబట్టి దయచేసి వాల్మీకుల జోలికి అయితే రావద్దు. వాల్మీకుల జోలికి వస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఎవరు ఎక్కడ ఎవరు తిరగలేరు. ఎవరు ఈ జిల్లాలనే మిగతా ఎమ్మెల్యేలంతా మాకు సపోర్ట్ చేసినారు. ఒక్క బివై రామయ్య మాత్రమే మాకు ఒక జాతిలో ఉండి కూడా అతను ద్రోహం చేసినాడు. మిగతా మాకు ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా మాకు సపోర్ట్ చేసినారు. ఆయన మాత్రమే అట్లా చేసినాడు, జాతికి ద్రోహం చేసినాడు. అది చాలా తప్పు. కాబట్టి దయచేసి అది విరమించుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బేతం కృష్ణుడు, ప్రస్తుతం జిల్లా ఉపాధ్యక్షుడు కూడా జేఏసీ వాల్మీకి జేఏసీ. అందరము ఈరోజు జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకుల ద్వారా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువత ముందు ఉండి ఆ రోజు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మేయర్ గారు ఎవరికి తెలియపరచకుండా, ఏ సంఘాన్ని సంప్రదించకుండా ఒక అనాగరిక చర్యకి గురైనాడు. ఆ చర్య చేయడం వల్ల మళ్ళీ మేము అతనితో వాదించి ఆ విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్ఠించడం జరిగింది. దీని వెనుకల కొంత నాయకులు, పెద్ద నాయకులు ఉన్నారు. ఆ నాయకులకు కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం, మీకు వాల్మీకుల ఓట్లు అవసరం లేదా? వాల్మీకుల
రాజకీయంగా ఎదగడం అవసరం లేదా, లేక వాల్మీకుల యొక్క మీకు సపోర్ట్ అవసరం లేదంటే వాల్మీకుల జోలికి రండి. రేపొద్దున ఏ కార్యక్రమాలు కాదు, ఏ ఎలక్షన్లు ఉన్నా కూడా వాల్మీకులు మీకు తగిన గుణపాఠం చెప్తారు. మీకు వాల్మీకులు అవసరం లేదనుకుంటేనే వాల్మీకుల జోలికి రావాల్సింది. కర్నూలు నగరంలో మీకు భయపడవచ్చు, కానీ వెనుకున్న నాయకులకు చెప్తున్నాము. కర్నూలు నగరంలో మేయర్ని ఎవరైతే నడిపిస్తున్నారో ఆ నాయకునికి చెప్తున్నాము, హెచ్చరిస్తున్నాము కూడా. ఎందుకంటే ఈ కర్నూలు నగరంలో మీకు భయపడి ఒక్క నాయకుడు రాలేదు ఈరోజు ప్రోగ్రాంకి. ఈరోజు వాల్మీకి జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని ముఖ్యమైనటువంటి నాయకులను అందరిని పిలుచుకొని మాట్లాడడం జరిగింది, చర్చించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ 7వ తారీఖున కర్నూలు నగరంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగను కర్నూలులో నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గౌరీగోపాల్ సెంటర్లో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పి 7వ తారీఖున నిర్ణయించుకున్నాం. ఆ వాల్మీకి విగ్రహానికి కొన్ని దుష్టశక్తులు ఆ విగ్రహం కాకుండా కాంస్య విగ్రహం పెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేసి విగ్రహాన్ని వేరే చోటుకి తరలించడం జరిగింది. మళ్ళీ వాల్మీకులు తీసుకొచ్చి అదే స్థానంలో వాల్మీకి గారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ బివై రామయ్య సిగ్గుండాల వాల్మీకి వేయండి, ఈరోజు వాల్మీకి విగ్రహాన్ని తొలగించే ధైర్యం చేసినావు నువ్వు. దయచేసి చెప్తా ఉన్నా, నువ్వు వాల్మీకి జాతికి క్షమాపణ చెప్పాలా, లేని పక్షంలో నువ్వు జాతి బహిష్కరణకు గురవుతావని చెప్పి హెచ్చరిస్తూ, ఇంకొక విషయం కూడా, విగ్రహాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తే వాల్మీకుల ఆగ్రహానికి గురవుతావని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఎస్టీ రిజర్వేషన్ కోసం దశలవారీగా ఆందోళనలు నిర్వహించాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వాల్మీకులను చైతన్యం చేసి రేపు జరగబోయే 7వ తారీఖు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం టేకులపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం రైతులకు వ్యవసాయానికి యూరియా కొరత లేకుండా చేస్తున్నామని చెబుతుంది. అది మాటలకే పరిమితం, చేతల్లో శూన్యం. యూరియా కోసం రైతులు నిద్రాహారాలు మాని సొసైటీల వద్ద ఉదయం నుండే ఎదురుచూపులు చూస్తున్నారు. అధికారులు ఇచ్చిన వాళ్ళకి 2-3 యూరియా బస్తాలు ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఇసుకాసులు రెచ్చిపోతున్నారు. శనివారం రాయదుర్గం, గమ్మకట్ట ఈ మండలాలలో ఉన్న ఇసుక డంపులను పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కొన్ని నెలలుగా రాయదుర్గంలో ఇసుకాసులు ఇసుకను కర్ణాటక ప్రాంతానికి అక్రమంగా రవాణా చేస్తూ కోట్లు గడించారు. పగలంతా ట్రాక్టర్లతో ఇసుకను తోటల్లో వివిధ స్థలాల్లో డంపులుగా ఏర్పాటు చేసుకుని రాత్రి సమయంలో కర్ణాటక అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. అక్రమంగా డంప్ చేసే కానీ లేదంటే కర్ణాటక తరలిస్తే ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పేసి గత 2 రోజుల క్రితం మేము పత్రికాముఖంగా కూడా అందరికీ తెలియజేశాము. అయినా కూడా కొంతమంది అక్రమంగా డంప్ చేస్తుంటే మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు కుమ్మగడ్డ మండలం వీరాపురం గ్రామ సరిహద్దుల్లో గల అటవీ ప్రాంతం దగ్గరలో ఒక 6 ట్రాక్టర్లు ఇసుక డంప్ ఉందని సమాచారం మేరకు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ ఇసుక డంప్ చేసిన వ్యక్తి రాయదుర్గం పట్టణానికి చెందిన అశోక్ అని సమాచారం తెలిసింది. దీనిపైన ఎంఆర్ఓ, రెవెన్యూ వాళ్ళు మేము కలిసి చట్టపరంగా దాన్ని సీజ్ చేసి అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా దయచేసి ఎవరికైనా ప్రజలు అక్రమ రవాణా ఇసుక చేయొద్దని మరీ కోరుతున్నాను. చేస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హౌడీ మోడీ, నమస్తే ట్రంప్తో ఏం సాధించారు? H1B వీసా పెంపుపై ఓవైసీ. ఢిల్లీలోని రోహిణిలో ఎన్కౌంటర్, 3 గోగి గ్యాంగ్ సభ్యుల అరెస్ట్. $15,000 కోట్ల విలువైన 300 ఎకరాల కబ్జా, హైడ్రా కూల్చివేతలు. జీఎస్టీ తగ్గింపును కస్టమర్లకు బదలాయించండి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఇవే ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.